ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతని గొర్రెల ఆశయు గొడ్ల ఆశయు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలగల నీళ్ళ బావి దొరికెను. వారు మరొక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమారు గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. ఇస్సాకు దాసుల లోయలో తవ్వగా జలలగల నీళ్ళ బావి దొరికెను. శత్రువులైతే అబ్రహాం దినాల్లోని అతను తవ్వినటువంటి నీళ్ళబావులని పూడ్చివేసి ఉంటున్నప్పుడు ఇస్సాకు అయితే దాన్ని తిరిగి తవ్వించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ జలలు కలిగినటువంటి ఓట్లు దొరకడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు దైవ సన్నిధిలో ఆయనకు లేఖనాలు కానీ మనం విరినట్లయితే, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇస్సాకు దొరికినటువంటి జలలు కలిగిన ఓట్ల కంటే ఏదైనా సర్వశక్తిమంతుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలను విని గ్రహించినప్పుడు నీ కడుపులో నుండి జీవజల ఓట్లు ప్రవహిస్తాయని ప్రభు అయితే ఉదయకాలన మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, పండగలో యూదులు ఆయన ఎక్కడైనా ఆయనను వెతుకుచుండిరి, మరియు జనసమూహములలో ఆయన గురించి గొప్ప సనుకు పుట్టెను. కొందరు ఆయన మంచివాడండ్రి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడండ్రి. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడనూ బహిరంగంగా మాట్లాడలేదు. సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంకి వెళ్ళి బోధించుండెను. ఆయనైతే బోధించడం అతడు మానలేదు. అతడు పండుగ మధ్యలో అతడు వెళ్ళి లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు. యూదులైతే అందుకు ఆశ్చర్యపడి, చదువుకోనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చిందని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా నా చిత్తము చొప్పున చేయి నచించుకుని ఎడ్లా ఆ బోధ దేవుని వలన కలిగినదా, లేక నా అంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. ఇంకా అతడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నో విషయాలు ఆ యొక్క పండుగలో నిలబడి అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు 20వ వచనంలో కొంతమంది అన్నారు, అందుకు జనసమూహము, నీవు దెయ్యం పట్టిన వాడు ఎవడు నిన్ను చంపజూచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యం చేస్తుంది, అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇలా చాలా సంగతులు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన యందు నిజముగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు మాత్రం ఖచ్చితంగా ప్రవహిస్తాయని ప్రభు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఆయన వద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పును. అందుకు వారు ఆయన పట్టుకొని యత్నం చేశారు, కానీ ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. మరి జనసమూహములు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకొన్నది. జనసమూహం ఆయన గురించి ఇలాగ సనుగుకున్నట్టు పరిశీలి విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకుంటకు బంట్రోతులను పంపిరి. ప్రభు అయితే ఎన్నో సంగతులు వారికి బోధిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా అతను మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే అర్థం కాలేదు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో జీవం ఉంది. ఎవరైతే ఆయన మాటల దగ్గరికి పరిగెత్తుకొని వస్తారో అతను యొక్క మాటలు వారి జీవితంలో ఎలా పనిచేస్తాయంటే, యోహాను సువార్త 7:37 వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలన నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. కానీ యేసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అన్నది. కనుక చాలామంది ఇలా మాట్లాడుతున్నారు, చాలామంది అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే మాట్లాడుతున్నటువంటి మాటలు వాటి యందు లక్ష్యం ఉంచినట్లయితే, వాటిని వెతికినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో వాడు కడుపులో నుంచి జీవజలనదులు ప్రవహిస్తాయని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇస్సాకు కాలంలో ఉండేటువంటి జలాలు కలిగిన ఓట్లు కాదు, కానీ ఒకడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధంగా మారి వారి కడుపులో నుండి నిత్యం ఆయన మహిమకరమైనటువంటి మాటలు అవి ప్రవహిస్తాయని ఉదయకాలాన ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతించి ప్రార్థిస్తుండగా, ప్రభా నీ గొప్ప కృపను తండ్రి మాలో ప్రతి ఒక్కరి పైన ఉంచుతుండగా, నీ లేఖనాల మీద ఇదిగో తండ్రి నాయన
నాయన మీ నమ్మిక ఉంచి ఉంటుండగా ప్రభా నీవే గొప్ప కార్యములు జరిగించి నీ మహిమ సన్నిధిని తోడుగా ఉంచి నీ కృపా సమాధానత నింపి నడిపించమని ఇదిగో నీ లేఖనాలు ధ్యానిస్తుండగా నేను ప్రతి ఒక్క హృదయంలో మండినట్లుగా తండ్రి వారి కనులు తెరవబడినట్లుగా సహాయం దయచేసి ఎంత మాత్రము సందేహం లేకుండా విశ్వసించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.